వేసవి కాలంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్న వేళ నీటి పొదుపులో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు ఆ కాలనీ వాసులు. ఇంటి పైకప్పులపై పడే వర్షపు నీరు ఇతర అవసరాలకు వినియోగించే ప్రతి చుక్కను వృధా చేయకుండా ఒడిసిపట్టి ఇంకుడు గుంతల సాయంతో భూగర్భ జలాల్లోకి పంపిస్తున్నారు. ఎండాకాలంలో నీటి కొరత సమస్యను అధిగమించి ఆదర్శంగా నిలుస్తున్న విశాఖలోని వెంకోజీపాలెం జీఆర్ నగర్ కాలనీ వాసులపై ప్రత్యేక కథనం. నీటి కొరత నివారణకు గ్రేటర్ విశాఖ నగరంలోని వెంకోజీపాలెం జేఆర్ నగర్ కాలనీ వాసులు సరికొత్త విధానాలు పాటిస్తున్నారు. నీటిని పొదుపు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. వర్షపు నీరు, ఇతర అవసరాలకు వినియోగించిన నీటిని ఇంకుడు గుంతల్లో వెళ్లేలా మార్గం సుగమం చేస్తున్నారు. తద్వారా నీరు వృధా కాకుండా భూగర్భ జలాలు పెరిగి ఎండాకాలంలోనూ నీటి సమస్యను అధిగమించి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఏటా కొన్ని లక్షల లీటర్ల వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాల్లో పంపించడంతో తమకు ఎప్పుడూ నీటి సమస్య రాలేదని జేఆర్ నగర్ కాలనీ వాసులు చెబుతున్నారు. బోరుబావికి దగ్గరగా ఈ గుంతలను నిర్మించడం వల్ల వేసవిలో కూడా నీటి ఎద్దడి లేదని అంటున్నారు. టెర్రస్ లో పడిన రెయిన్ వాటర్ మొత్తం వేస్ట్ కాకుండా మాకు ఇక్కడ పాడుపడిన నుయ్యి ఉంటే ఆ నూతిలోకి మేము డైవర్ట్ చేసుకున్నాం. డ్రింకింగ్ వాటర్ కి కానీ యూసేజ్ వాటర్ కానీ ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు వాటర్ సమస్య రాలేదండి. మాకు బోర్వెల్ వేసుకున్నాము. పాత నుయ్యిని రెయిన్ వాటర్ పిట్ కింద కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. ఈ కాలనీలో ఒక 7-8 సంవత్సరాల క్రితం నుంచి ఈ ఇంకుడు గుంతలన్నీ తవ్వి మేమందరూ మొత్తం మా కమిటీ వాళ్ళందరూ దీన్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. ఒక సుమారు 10-12 ఇంకుడు గుంతల వరకు మెయింటైన్ చేస్తున్నాం. ప్రస్తుతం దానివల్ల ఏంటంటే మా కాలనీలో వాటర్ ప్రాబ్లం లేకుండా మేమందరం కూడా హ్యాపీగానే ఉన్నాం. ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉంది, ప్రతి అపార్ట్మెంట్ కి ఇంకుడు గుంత ఉంది. అందుకని ఈ కాలనీలో ఎప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం అన్నది లేదు. పూర్వం అయితే నూటిలో నీళ్లు తీసుకుని గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం అన్ని చేసేవారు. ఇప్పుడు ఏంటంటే వాషింగ్ మిషన్లు, తర్వాత ఏమో పైపులు రావడం వల్ల బోల్డ్ వాటర్ వేస్ట్ అవుతుంది. అంచేత భవిష్యత్తులో ఇంకా వాటర్ అవసరం. అంచేత వాటర్ సేవ్ చేసుకుని ఉంచుకోవడం మంచిది. నీటి సంరక్షణలో జేఆర్ నగర్ కాలనీ వాసులకు 5 సార్లు జాతీయ బహుమతులు సైతం వచ్చాయి. అంతేకాకుండా జల దినోత్సవం స్ఫూర్తితో నీటి పొదుపుపై కాలనీవాసులకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ పాత ఇళ్ళన్నింటికి ఇంచుమించు నుయ్యిలు ఉన్నాయండి. దాని ద్వారా అందరూ ఇంకుడు గొయ్యిలా పెట్టుకున్నారు. తర్వాత కాలనీ అలా బాగా డెవలప్ అయ్యాక అప్పుడు రెయిన్ వాటర్ ప్రాసెస్ అవన్నీ చేశారండి. పడిన వర్షం అంతా అందులో ఇంకుతుందండి. వాటర్ ఎక్కువ భూమిలోకి ఇంకడం వల్ల ఈ ఏరియాలో ఇప్పటి వరకు ఎప్పుడు వాటర్ ప్రాబ్లం రాలేదు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం కంపల్సరీ ఇంకుడు గొయ్యలు ఉండాలని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా తవ్విన ఇంకుడు గొయ్య ఇది. దానికి మన రెయిన్ వాటర్ అంతా అందులో కనెక్ట్ చేసాం. సో అందుకు ఇంతవరకు మనకు మున్సిపల్ ట్యాప్ లేకపోయినా వాటర్ ప్రాబ్లం అంటూ ఏమీ రాలేదు. ఎక్కడ చూసినా వాటర్ హార్వెస్టర్ ఉండడం వల్ల దేర్ ఈజ్ నో స్కేర్సిటీ ఆఫ్ వాటర్.